అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అవే మాటలు వల్లించారు. ఈసారి మరింత మసాలా దట్టించారు. భారత్తో యుద్ధం ఆగుకుంటే పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసేవని చెప్పుకొచ్చారు. అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టిన టారిఫ్లను సమర్థించుకున్నారు ట్రంప్. ఇష్టారాజ్యంగా టారిఫ్లు విధించడంపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మారటం లేదు. స్వదేశంలోనూ విమర్శలు వెల్లువెత్తినా టారిఫ్లను సమర్థించుకుంటూ మళ్లీ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసమే టారిఫ్లు విధించామని చెప్పుకొచ్చారు. టారిఫ్లు విధించే హక్కు, సర్వాధికారాలు తనకు ఉన్నాయని బీరాలు పలికారు. టారిఫ్లతో అమెరికా ప్రజలకు భారం తగ్గుతుందని వాదించారు. అక్కడితో ఆగలేదు ట్రంప్. వలసదారులపై తాను తీసుకోనున్న చర్యలను కూడా సమర్థించుకున్నారు. కొన్నేళ్లుగా అమెరికాకు లక్షలాది మంది అక్రమ వలసదారులు వచ్చారన్న ట్రంప్ అక్రమ వలసలు, ఫెంటనిల్ కట్టడిపై భవిష్యత్తులో మరింత పకడ్బందీగా యాక్షన్ ప్లాన్ ఉంటుందని హెచ్చరించారు. సరిహద్దుల్లో పటిష్ట వ్యవస్థ లేకపోవడం వల్లే చొరబాట్లు పెరిగాయన్నారు. అమెరికా చరిత్రలోనే ఇప్పుడు అత్యంత పటిష్టమైన సరిహద్దు వ్యవస్థ ఉందని చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపేనని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అబద్ధాలు వల్లించారు. పాక్లో 35 మిలియన్ల జనం చనిపోయేవారన్న ట్రంప్ అణు యుద్ధాన్ని ఆపకుంటే పాక్ ప్రధాని కూడా చనిపోయేవారని వ్యాఖ్యానించారు. దీంతో కలిపి ప్రపంచంలో 8 డేంజరస్ వార్లను ఆపానని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇండియా పాక్ యుద్ధం ఆపడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర రవ్వంత కూడా లేదని భారత విదేశాంగ శాఖ లెక్కలేనన్ని సార్లు చెప్పినా ట్రంప్ మాత్రం డైలీ సీరియల్ల అబద్ధాలు చెబుతూనే ఉన్నారు.